నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మొందా తుఫాన్ మనతో దాగుడు మూతలు ఆడి సమస్యలు సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని వ్యాఖ్య. అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ భరోసా. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ వెల్లడి. పార్టీ పరంగా రైతులకి తోడుగా నిలబడాలని కార్యకర్తలకు పిలుపు. ఎగువన కురిసిన భారీ వర్షాలకి కృష్ణా ఉపనదులకి భారీ వరద వస్తుందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశం. మొందా తుఫాన్ మనతో దాగుడు మూతలు ఆడి సమస్యల్ని సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గురువారం అమరావతిలో మొందా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామని అన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. సౌర్యమాన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండీగా ఉండి ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనమందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాను ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది. ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్ 10 days అక్కడే ఉన్నా. చీఫ్ సెక్రటరీ హైదరాబాద్లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని వేశారు. ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు. అదే మరిగా ఉదు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరియట్లో కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. అక్కడ కూర్చున్నాం. అక్కడి నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం. రైతన్నులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి 30,000 ఖర్చయిందని పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ తమను ముంచివేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్యపడవద్దని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు. డిప్యూటీ సీఎంతో రైతులు తమ బాధను పంచుకున్నారు. తుఫాన్ కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి 30,000 ఖర్చయిందని తెలిపారు. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నామని, కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి
నుంచి కౌలు రైతులకు సాయం అందేలాగా చూడాలని పవన్ కళ్యాణ్ కు రైతులు వినతి చేశారు. రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం వారికి ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అలాగనే 2-3 రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కు కలెక్టర్ బాలాజీ వివరించారు. బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఒక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అవుట్ ఫాల్స్ గేట్లో మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది, అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోటి వచ్చేస్తా ఉంటుందా? కోటి వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళాలి సార్. అలా 2 మండలాల్లో చేయాలి. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడానికి వస్తుంది. అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ పరంగా రైతులకి తోడుగా నిలబడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోందా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ దెబ్బపడిందని, దీనివలన దిగుబడులు బాగా దెబ్బతింటాయని తెలియజేశారు. నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి నెలకొందని, దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపించిందని చెప్పారు. ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పార్టీ పరంగా రైతులకి తోడుగా నిలబడాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మాత్రమే, వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది.
39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు ఎగువన కురిసిన భారీ వర్షాలకి కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుందని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీకి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగుతూ ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గుండ్లకమ్మ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వాగులు, కాలువల గట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ అంటే ఇటు వాగులు కానీ, చెరువులు, ట్యాంక్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు అడ్వైజర్, ఈఎన్సీ దగ్గర నుండి క్రింది స్థాయి ఏఈ, లస్కర్ వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రియల్ టైం గవర్నెన్స్లో కూడా మాకు ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఫోర్కాస్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఎంత వర్షం ప్రజెంట్ పడుతోంది, సాయంత్రానికి పెరుగుతుందా తగ్గుతుందా అని ఎప్పటికప్పుడు మాకు డేటా కూడా అవైలబుల్గా ఉండడం ద్వారా దాని ద్వారానే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్లే చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే మనం అనుకున్నటువంటి బుడమేరుకు అయితే పైన ఏదైతే పులివాగు, పైన ఏవైతే వాగులు ఉన్నాయో ఆ యొక్క బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే బుడమేరుకు మనకు ఫ్లడ్ వస్తుంది. ఆ బుడమేరు ఫ్లడ్ మన కృష్ణా నదిలోకి వస్తుంది. ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రమాదభరితంగా ఎక్కడ కూడా రెయిన్ఫాల్ లేదు. అంచేత బుడమేరుకి 1% కూడా ప్రస్తుతం ఈ రోజుకి ఎటువంటి వరద ప్రమాదం లేదు. ఎవరు కూడా ఆ బుడమేరు పేరు చెప్తే ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా కొంతమంది దాన్ని అలవాటుగా చేసుకుని ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎవ్వరు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. పెరుగుతున్న కృష్ణానది వరద ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు దాటడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. తుఫాన్ ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. భారీ వరద నీటి తాకిడితో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా తలపిస్తూ గరిష్ట నీటి సామర్థ్యం 5 లక్షల టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నుంచి 4 లక్షలకు పైగా వరద నీటి ప్రవాహం వస్తూ ఉండటం, ఇదే సమయంలో మున్నేరు నుంచి కూడా 1.30 వేలకు పైగా నీటి ప్రవాహం, జిల్లాలోని పలు వాగులు, వంకల నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో గంటకు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు నీటి ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు దాటడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. 5,060 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
కృష్ణానదికి భారీగా వరద నీరు పోటెత్తుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు మున్నేరు, ఏనుగులగడ్డ, పలు వాగులు, వంకల నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉండటంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో దండోర వేస్తున్న అధికారులు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి ఎవరిని ఎల్లవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబులు కృష్ణా ఎగువ ప్రాంతాలలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ ఉండటంతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఇక బ్యారేజీ దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ఎవరినీ నది వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉండటంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మున్నేరు వరద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఎదురవుతాయి, కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రాణ ఆస్తి నష్టం తప్పించుకోవచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమన్వయంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందువలన పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని చెప్పారు. మున్నేరు, కీసర, వైర, కట్టలేరు వాగుల నుంచి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి కొన్ని లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుందని, పరిస్థితిని రెవెన్యూ అధికారులు సీఎం చంద్రబాబు సూచనలతో క్షణక్షణం పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. వరద ముప్పు ఉన్న లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరంగా సురక్షిత ప్రదేశాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసానికి వెళ్లాలని దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. అలాగే పై ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురిసిన వర్షాల ప్రభావం వల్ల ఇటు మున్నేరు, ఈ ప్రాంతం నుంచి వీర్లపాడు మండలం నుంచి ఏదైతే వైరా, కట్లేరు ఇవన్నీ కూడా కలగలిపి కేసర దగ్గర లక్షలాది క్యూసెక్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కృష్ణానదిలో కలిసి ప్రకాశం బ్యారేజీకి వెళ్తాయి. అలాగే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అక్కడ నుంచి నల్గొండ ప్రాంతంలో పడ్డ మూసీ నది ప్రవాహాలు కావచ్చు, అవన్నీ కూడా కలగలిపి పులిచింతల ప్రాజెక్టుకు వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ పులిచింతల దగ్గర కూడా లక్షలాది క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. కాబట్టి పైన కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రకాశం బ్యారేజీ కూడా ఎప్పటికప్పుడు లక్షలాది క్యూసెక్ల నీళ్లు కిందకు వదిలేస్తూ ఉన్నారు. వాటి కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, లంకల గ్రామాల్లో ఉన్న ప్రజలు, పశువులు, మనుషులు కావచ్చు, అందరూ కూడా అధికార యంత్రాంగాన్ని సహకరించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సూచనలు పాటించి ఎప్పుడు వాళ్ళు గ్రామాల్లోంచి బయటికి రమ్మంటే అప్పుడు బయటికి రావాలి. ఎప్పుడైతే సమాచారం వచ్చిన వాళ్ళంతా కూడా లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పశువులు కానీ, మనుషులు కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కూడా ఎప్పటికప్పుడు ఆర్టీసీ సెంటర్లో ఉండి సమాచారం అంతా కూడా అధికార యంత్రాంగంతో పనులు చేపిస్తూ ఉన్నారు, పరిగెత్తిస్తూ ఉన్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అయినగడ్డ నియోజకవర్గంలో తిరిగి రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కోనసీమ ప్రాంతంలో తిరిగి అక్కడ రైతాంగం యొక్క మరి పంటలు ఏవైతే ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూసి మరి ఇప్పుడు పంట నష్టపరిహారం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయం అడగాలి, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, పంట దెబ్బతిన్న హార్టికల్చర్ పంటలు కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, అరటి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మినుము కావచ్చు, వరి పంట కావచ్చు, అన్ని పంటలు ఏవైతే ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆ సమాచారాన్ని అంతా కూడా ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వరద నీరు నివాస ప్రవేశాలలో రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో వెళ్లాలని ప్రజలను కోరారు. గురువారం ఉదయం కృష్ణానదిలో 4 లక్షల క్యూసెక్ల కంటే ఎక్కువగా నీరు విడుదల చేసినందున మరియు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున కృష్ణానది పరివాహక ప్రాంతమైన రామలింగేశ్వర నగర్, సాయిరాం కట్ పీసెస్, బసవతారక నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు.
నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రామలింగేశ్వర నగర్ రిటైనింగ్ వాల్ వద్ద నివసిస్తున్న ప్రజల నివాస ప్రదేశాలలోకి వరద నీరు రాకుండా ఉండేందుకు సాయిరాం కట్ పీసెస్, పోలీస్ కాలనీ, భూపేష్ గుప్తా నగర్, రణధీర్ నగర్, ఎట్ల బజార్ ప్రాంతాలలో మోటార్ల ద్వారా నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్కిల్ 1 పరిధిలో భవానీపురం, చేపలరేవు వద్ద 2 మోటార్లను ఏర్పాటు చేసి వరద నీరు నివాస స్థలాలకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ వారు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వెళ్లాలని ప్రజలను కోరారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలాగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలాగా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్ బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం ఆదేశించడం జరిగింది. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకుని రావాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలని అన్నారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలాగా ప్రయత్నిస్తున్నామని, స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలాగా కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయో అందరికీ తెలిసేలాగా నైపుణ్య పోర్టల్ అభివృద్ధి చేయటమే కాకుండా నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో భాగస్వాములు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందకుండా నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రయోజనం చేకూర్చేలాగా నైపుణ్యం పోర్టల్ తీర్చిదిద్దాలని అన్నారు. ఆ అవకాశాన్ని పొందేలా వివరాలు పోర్టల్లో పొందుపరచాలని సీఎం సూచించారు. అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వివిధ పేర్లతో సంబోధిస్తున్న ఆర్యవైశ్యులను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని, ఇదే విషయం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ సంఘం, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవి ఫౌండేషన్, ఐవీఎఫ్ ప్రతినిధులు గురువారం కలిశారు. రాష్ట్రంలోని వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్తా, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి అనే పేర్లతో సంబోధిస్తున్నారని అన్నారు. వారందరినీ ఆర్యవైశ్యులుగా ప్రభుత్వం గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆది నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నట్లు తెలియజేశారు. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మారక స్మృతివనం ఏర్పాటుకి 6.8 ఎకరాలు కేటాయించారని సవిత తెలియజేశారు. ఇటీవల ఆర్యవైశ్యుల కులదైవం కన్యక పరమేశ్వర అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండ గ్రామంగా త్వరలో పేరు మార్చనున్నామని, ఈ మేరకు త్వరలో జీవో రానుందని తెలిపారు. దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు పదవులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మోందా తుఫాన్తో భారీ నష్టం కలగకుండా సీఎం చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కొనియాడారు. అనంతరం మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్, భగవాన్ నారాయణ, చిన్ని రామ సత్యనారాయణ, కె రజని, తల్లం సత్యనారాయణ, వివికే నరసింహారావు, కోన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. మోందా తుఫాన్ని రాష్ట్ర యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్లతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ వల్లనే గూగుల్ డేటా సెంటర్ తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అవ్వటం వల్లనే పరిశ్రమలను
ఆకర్షించలేని పరిస్థితి ఉందని వివరించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం సహకారంతోనే ఆంధ్రాకి పరిశ్రమలు వస్తున్నాయని కర్ణాటక మంత్రులు ఆరోపించడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసిందేమీ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలాగనే తయారైందని చెప్పారు. మన రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వం ఉందని, ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తుందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఊరికనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడానికి తప్పితే ఈ నష్టం ఈ రాష్ట్రానికి కలిగింది వారి ద్వారా కాదా? ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆదుకుంది. మీరు ఎంత ఏడుపులు ఏడ్చినా లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, అసలు ముందుగా ఇప్పుడు ఈ తుఫాన్లో ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు, ప్రధానమంత్రి గారు స్పందించారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫీల్డ్లో ఉన్నారు. ప్రతిపక్ష నేత నాకు హోదా కావాలి అని చెప్పుకొని మాటికి చిన్నపిల్లల్లాగా కోట్ల చుట్టూ తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు ఎక్కడున్నారు? అయ్యా ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు? బుడమేరు పొంగితే రాష్ట్ర ప్రభుత్వం అంత అలర్ట్గా ఉన్నప్పటికీ, అంత అహర్నిశలు కూడా పనిచేస్తూ అప్పటికి వెంటనే ప్రజలకు సేవలు అందిస్తే వచ్చి పెద్ద షో ఆఫ్ చేసి ఏదో రాజకీయ నాటకాలు ఆడి, ఆయన అంతకుముందు గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేకి మంత్రికి ఏదో రాయించుకొని కొట్టారు, ఎవరో నా మీద దాడి చేశారు, ఇటువంటివన్నీ కబుర్లు చెప్పి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ తుఫాను వచ్చింది కదా, మరి నష్టం జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వెంటనే స్పందించారు. పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయాలి, రైతులందరికీ అండగా నిలబడాలని. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఏరియల్ సర్వే చేశారు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారన్నారు. మీరు ఎక్కడున్నారు? మరి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పరద దాటి బయటికి రాలా. ఇప్పుడు కనీసము ఇటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు కదా, నడుపుతున్నారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇటువంటి వారే రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, బాగు గురించి మాట్లాడేది. మీరెన్ని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నా మేము ఒకటే చెప్పేది, కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ లేదంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న ఏ రాష్ట్రాలైనా సరే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకు చచ్చే కాంపిటేటివ్నెస్లో అభివృద్ధి చెందట్లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తి తీసుకొని వారు ఏ విధంగా భూమిని కలిపారో నరేంద్ర మోదీ గారు రాష్ట్రాలను కలుపుతున్నారు అభివృద్ధి మంత్రంతో. అందుకే 370 ఆర్టికల్ని తీసేసి కాశ్మీర్ని భారతదేశంలో విలీనం అంటే లేదు అని కాదు, రెండో రాజ్యాంగం, రెండో జెండా లాంటివన్నీ ఉండేవి, అవన్నీ తీసేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొందా తుఫాన్ మనతో దాగుడు మూతలు ఆడి సమస్యలు సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని వ్యాఖ్య. అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ భరోసా. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ వెల్లడి. పార్టీ పరంగా రైతులకి తోడుగా నిలబడాలని కార్యకర్తలకు పిలుపు. ఎగువన కురిసిన భారీ వర్షాలకి కృష్ణా ఉపనదులకి భారీ వరద వస్తుందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.